హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోగలిగే కోయా బర్ఫీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని ఇన్స్టెంట్ కోయా బర్ఫీ అనొచ్చు, లేదంటే మిల్క్ కేక్ అనొచ్చు, లేదంటే మిల్క్ పౌడర్ బర్ఫీ అని కూడా అనొచ్చు అండి. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించిన చిన్న చిన్న అకేషన్స్ అప్పుడు కానీ లేదా పండుగలప్పుడు కానీ చాలా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే రెసిపీ అన్నమాట. ఈ రెసిపీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ టేస్టీ అండ్ ఇన్స్టెంట్ బర్ఫీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ప్యాన్లో 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. 1/2 కప్ షుగర్ వేసుకున్నట్లయితే స్వీట్ నార్మల్గా కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు పాలని కూడా వేసుకోవాలి. పాలు మీరు వేడి చేసుకున్నవి కానీ, లేదంటే చల్లారిన పాలు కానీ, లేదంటే ప్యాకెట్ పాలు కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. పంచదార వేసుకున్నాం కాబట్టి పంచదార కరిగేంత వరకు, అంటే పంచదార సగం పైనే కరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్ వరకు, అంటే 1/2 కప్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా 1 మినిట్ పాటు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేవనుకోండి, నార్మల్ కప్స్ కానీ లేదంటే గ్లాసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. కొలత కోసం ఏది యూస్ చేసుకున్నా సరే దాంతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా కొలుచుకుని వేసుకోవాలి. పంచదార ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి. 2 కప్స్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ని సమానంగా వేసుకోవాలండి, కప్పుకు ఫుల్గా కాకుండా కప్పుకి సమాంతరంగా తీసుకుని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే కుక్ చేసుకోవాలండి. ఈ రెసిపీ మొత్తం కూడా మనం లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలండి. అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే ఈ స్వీట్ ప్రిపేర్ చేసినప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇది ప్రిపేర్ అవ్వడానికి కనీసం 15 నుంచి 25 మినిట్స్ వరకు టైం పడుతుందండి. కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూనే కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిందని మీకు ఎలా తెలుస్తుందంటే, ఇలా ప్యాన్ కంటుకోకుండా ఒక దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయి ఉంటుంది. ఇది ప్రిపేర్ అయిందని ఇంకా ఈజీగా ఎలా తెలుస్తుందంటే, కొద్దిగా బ్యాటర్ని తీసుకుని బాల్ కింద చేయండి. ఉండ కింద వచ్చినట్లయితే మిశ్రమం ప్రిపేర్ అయిపోయినట్లే. సో మనకి మిశ్రమం ప్రిపేర్ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసేది బర్ఫీస్ కాబట్టి ఏదైనా ప్లేట్ కానీ లేదంటే స్క్వేర్ బౌల్ కానీ తీసుకుని ఆ మౌల్డ్కి ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ గ్రీస్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పిస్తాని స్లైస్ చేసి యూస్ చేస్తున్నానండి. మీరు పిస్తాకి బదులు వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. బాదం కానీ జీడిపప్పు కానీ ఏ ఉంటే వేసుకోవచ్చు. సో పిస్తాని ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న కోవాని కూడా ప్లేస్ చేసుకోవాలి. ఇది ప్లేస్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ముందే వేసేసాం కాబట్టి కదలకుండా బ్యాటర్ని పైన వేసుకోవాలి. సో మిశ్రమాన్ని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కానీ లేదంటే స్పాచులాతో కానీ సాఫ్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. 1 ఇంచ్ మందంలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. 1 అవర్ పాటు పక్కన పెట్టినట్లయితే ఇది కొంచెం సెటిల్ అవుతుంది. 1 అవర్ తర్వాత ఇలా డిమౌల్డ్ చేసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. దివాళీకి కానీ రాఖీకి కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు బయట పెట్టినా కూడా కనీసం 4 to 7 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. ఇలా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా కోవా బర్ఫీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది టేస్ట్ కూడా సేమిక్ కోవాలానే ఉంటుంది. సో ఈ టేస్టీ అండ్ ఇన్స్టెంట్ కోవా బర్ఫీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.